అధికారంలో ఉన్నప్పుడు కోటరీని నడిపింది ఎవరు? కోటరీ ఉందా లేదా సాయిరెడ్డికి తెలియదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వైవి సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అందరితో చర్చించి జగన్ నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. 5 ఏళ్లలో చక్రం తిప్పిన వాళ్లలో సాయిరెడ్డి ఉన్నారని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సైలెంట్ గా ఉండి పార్టీ నుంచి బయటికి వెళ్లిన తర్వాత విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఏ విధంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రారంభంలో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ప్రజల్ని ఏ విధంగా వాటి అన్నిటిపై సమావేశం చేసుకోవడం జరిగింది. ఎవరెవరైతే కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పాలవుతారో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఏ విధంగా ఇబ్బందులు పాలవుతారో అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా మనకి న్యాయం జరిగే విధంగా పోరాటం చేయడమే కాకుండా భరోసా కల్పించేది. అందులో భాగంగా ముఖ్యంగా రైతులు గిట్టుబాటు ధర ఇబ్బందులు శనగ రైతు, పత్తి రైతు, ధాన్యం రైతు వీళ్ళందరూ కూడా అండగా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడవు, ఏ విధంగా గత ప్రభుత్వంలో మనం అధికారం ఏ విధంగా రైతులు గిట్టుబాటు రావడం కోసం ఆర్బీఐ కేంద్రం రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటలు పంటనే కాక దీంట్లో మార్కెట్లో గిట్టుబాటు ప్రభుత్వమే ఆ పంటను కొనుగోలు చేసి రైతు గిట్టుబాటు పడిన ధర ఇచ్చే విధంగా ఏ విధంగా కృషి చేసి ఈ అంశాలు కూడా రైతు సమస్యలపై పోరాటం చేయాలని అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులు గిట్టుబాటు కల్పించేదానికి మన ముందుగా మన పార్టీ పార్టీ నుంచి వెళ్ళిపోయినాక ఏదో విధంగా అభియోగాలు వేయాలి, బండలు వేయాలని కార్యక్రమం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కోటరీ ఉందా లేదా, కోటలు గడిపిందామని తెలియదు. మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి నాయకులతో మాట్లాడి అన్ని అధికారులతో చర్చించేది.